నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గబ్బర్ సింగ్ తీస్తే ఏ రేంజ్లో ఆడిందో చూసాం కదా. ఇప్పుడు ఒక చిరంజీవి గారి వీరాభిమాని ఆయన స్టెప్పులకి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో. బాబాయ్ అనొచ్చా మిమ్మల్ని? అభి మాస్టర్ గారు, ఆది మాస్టర్ గారు, ప్రతి ఒక్కరు అక్కడ డాన్సర్స్ ప్రతి ఒక్కరు, మురళీ బాబాయ్ గారు, బాబాయ్ డాన్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా అంత న్యాచురల్ గ్రేస్ రాదు బాడీలో. ఏంటి మీకు ఏమన్నా చిన్నప్పటి నుంచి ఎవరన్నా అనేవారా, అబ్బా చిరంజీవిలో వేస్తావు నువ్వు డాన్స్? చిత్తూరులో సంతపేటలో డాన్సర్ మురళి అంటే నేను. అప్పట్లో డిస్కో డాన్స్ ఎక్కువగా వస్తాను. ఇప్పుడు చాలా మంది ఏంటంటే రకరకాల మూమెంట్లు వేస్తున్నారు. చిరంజీవి గారి గ్రేస్ ఎక్కడైనా అవుతుందా, మ్యాచ్ అవుతుందా, ఏమన్నా దాటుతున్నారు ఎవరన్నా? చిరంజీవి గారు అప్పుడు డ్యాన్స్ అయినా ఇప్పుడు డ్యాన్స్ అయినా డ్యాన్స్ అది. ఆయన డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు. మీ అభిమానం ఎక్సైట్మెంట్ ఇప్పుడు దాకా ఇచ్చిన ఆన్సర్లు, 2 ఆన్సర్లతో పోలిస్తే ఇది కొంచెం ముందుకు వచ్చి మరీ చెప్తున్నా. ఉన్నది చెప్తున్నాను. ఎంతమంది ఆర్టిస్టులు రాని, ఎంతమంది డాన్సర్స్ రాని, కానీ ఎప్పుడైనా ఒక్క ఫోటో ట్రై చేస్తారా? ఫోటో లేదండి, కలగంటూనే ఉన్నా. సార్తో ఫోటో తీసుకోవాలా, ఆశీర్వాదం తీసుకోవాలా. అదే స్క్రీన్ మీద చిరంజీవి గారి పక్కన ఒక చిన్న స్టెప్ వేసే ఛాన్స్ రావాలి. ఆ ఛాన్స్ వస్తే ఇంకా మహాభాగ్యం కదా నాకు. ఇంకా దేవుడు ఇచ్చిన వరం కదా అది. మీరు బయట చాలా న్యాచురల్గా ఒక ఫీల్తో చేస్తూ ఉంటారు. ఇది మళ్ళీ కట్స్ ఉంటాయి, సడన్గా ఇది ఉంటుంది, కెమెరా వచ్చి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అక్కడ ఏం కొంచెం భయం కానీ అర్థం కాకపోవడం కానీ ఇలాంటి ఏం లేదా? అభి మాస్టర్ గారు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. స్క్రీన్ వెనకాల నేను పెట్టేస్తాను, మిమ్మల్ని ఎవ్వరు చూడకూడదు బాబాయ్, స్టేజీ పైనే కనబడాలా. కోవా మురళీ బాబాయ్ అని చెప్పి రకరకాల కోవా బాబాయ్. ఏంటి మీ ప్రొఫెషన్? కోవా బన్ సార్ మాది చిత్తూరు సంతపేట మంగసముద్రం. అమ్మమ్మ కూరగాయల వ్యాపారం, మార్కెట్. అమ్మ కూరగాయల వ్యాపారం. మా మిస్సెస్ చనిపోయింది. 3 నెలలకి మళ్ళీ మా అమ్మ చనిపోయింది, దెబ్బ మీద దెబ్బ. కడప నుంచి గోవల చెరువు పాల్కోవా ఫేమస్ ఆడ, మంచి టేస్ట్, సూపర్ టేస్ట్. ఆ కోవా తెచ్చుకోవడం, బండి పైన పెట్టుకోవడం, బండి ఇట్లా అని తెప్పించడం. సినిమాల్లోకి ఎలాగైనా సినిమాల్లో అవకాశం వస్తే బాగుంటుంది. ఇలాగ వయసులో ఉన్నప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం రాబోతుంది? హైపర్ ఆది గారు అందుకే కదా షాక్ అయిపోయి వచ్చి కాలు మీద పడిపోయి ఏంటి డాన్స్ ఏంటి. ఆది గారిని నేను చాలా గర్వపడుతున్నాను నిజంగా. ఏదో వచ్చి చెయ్యి సెకండ్ ఇస్తారనుకున్నాను సార్. ఆయన అలాంటి పెద్ద ఆయన మంచి పేరు గల్లైనా. రేపు ఉదయం చిరంజీవి గారు పిలిచి నా ఎదురుకుండా ఒక 2 స్టెప్లు అయినా, ఆ స్టెప్లు అంటే ఏం వేస్తారు? చిరంజీవి గారు పరమేశ్వరుడు సార్. ఆయన ఆపద్బాంధులు దాంట్లో ఈశ్వరుడి వేషం వేశారు కదా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గబ్బర్ సింగ్ తీస్తే ఏ రేంజ్లో ఆడిందో చూసాం కదా. ఇప్పుడు ఒక చిరంజీవి గారి వీరాభిమాని ఆయన స్టెప్పులకి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో మనం రీసెంట్గా చూసాం అనమాట. బాగా ట్రెండ్ అవుతున్నారు ఈ మధ్య. డీ ఫేమ్ మన మురళీ బాబాయ్ ఫ్రమ్ చిత్తూరు అనమాట. తెలుసు కదా, ఆంటీ కూతురా అమ్మో అప్సరా. మాట్లాడేద్దాం. బాబాయ్ అనొచ్చా మిమ్మల్ని? అందరూ పిలిచేది అదే కదా. ఏ షోకి పోయేసి వచ్చాను. అప్పటి నుంచి అభి మాస్టర్ గారు, ఆది మాస్టర్ గారు, ప్రతి ఒక్కరు అక్కడ డాన్సర్స్ ప్రతి ఒక్కరు, పండు మాస్టర్, మణిగండ, రాజుబాయ్, వీళ్ళందరూ మురళీ బాబాయ్ గారు, బాబాయ్ ఫేమస్ అయిపోయిందండి. అంతే, బాబాయ్ అని పిలుస్తున్నారు. వాళ్ళ సంతోషం అది, కానీ పేరు అదే అయిపోయింది. అంటే ఇప్పుడు మిమ్మల్ని మురళీ గారు అని పిలిచి, లేదంటే ఇంకొంచెం పొగిడి, ఇవన్నీ ఓకే. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కాకపోతే మీరు దూరంగానే ఉంటారు. బాబాయ్ అనగానే ఎప్పుడైతే ఉందో ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటున్నారు అన్నమాట, దగ్గరికి లాక్కుంటారు. అదొక సంతోషం. బాబాయ్ అంటే ఒక బిడ్డలు పిలిచినట్టే కదా, హ్యాపీగా ఉంటుంది. సో సంతోషం. మీకు బిడ్డలు ఎక్కువైపోయారు. అదే బిడ్డలు ఎక్కువైపోయినారు, అభిమానం ఎక్కువ. బాబాయ్ అయిన తర్వాత బిడ్డలే కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది. బాబాయ్ బిరుదు రావాలి కదా, ఏముంది. కరెక్ట్. కానీ ఆ గ్రేస్ ఏంటి బాడీలో? అంటే నిజంగా డాన్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా అంత న్యాచురల్ గ్రేస్ రాదు బాడీలో. చిరంజీవి గారు ఎలా వేసారు అప్పట్లో, ఆంటీ కూతురు అమ్మో అప్సర, ఆ స్టెప్పులు కానీ అబ్బా అదిరిపోయింది అసలు. ఒక రేంజ్లో వేసారు.
ఏంటి మీకు ఏమన్నా చిన్నప్పటి నుంచి ఎవరన్నా అనేవారా అబ్బా చిరంజీవిలో వేస్తావు నువ్వు డాన్స్ అని చిన్నప్పటి నుంచి మాకు చిత్తూరులో సంతపేటలో డాన్సర్ మురళి అంటే నేనే. అప్పట్లో డిస్కో డ్యాన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. డిస్కో డ్యాన్సు ఇలాంటి బాగా టప్పాంగుతు డ్యాన్సు అప్పుడంతా మాస్ ఎక్కువ. నేను నేర్చుకున్న దగ్గర డ్రమ్స్ల పైన డ్యాన్స్ నేర్చుకున్నా. డ్రమ్ బీట్ కి తగ్గట్టు మ్యూజిక్ తగ్గట్టు మ్యూజిక్ భలే ఉన్నారు. ఒక ఆయన అతను చనిపోయినాడు పరదేశి అని, ఆయన డ్రమ్స్ల పైన నేను డ్యాన్స్ నేర్చుకుంది. మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు చూసిన తర్వాత నాకు ఎక్కువ డ్యాన్స్ అంటే ఇంకా ఇదైంది. చాలా ఎక్కువగా ఏమంటే పసివాడి ప్రాణం నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. ఏంటి పసివాడి ప్రాణం నుంచి అప్పుడు ఆ సినిమా నుంచే కదా బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ అయింది. అంతకుముందు బ్రేక్ డ్యాన్స్ లేదు, డిస్కో డ్యాన్స్, టప్పాంగత్తు, ఏదో క్లాస్, స్లో మూమెంట్స్, సాంగ్ డ్యాన్స్ ఇలాంటివిగా ఉన్నాయి. బ్రేక్ డ్యాన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే పసివాడి ప్రాణం. బ్రేక్ డ్యాన్స్ అనే సాంగ్స్ ఉంది కదా చుక్కలు, అదే ఆ సాంగ్స్ నుంచే డ్యాన్స్ అంటే ఏమనంటే బయటపడింది. అంతకుముందు కానీ అప్పటికే చిరంజీవి గారి డ్యాన్స్ అంటే ఆ డ్యాన్స్ లెవెల్ వేరు, ఆ డ్యాన్స్ మూమెంట్ వేరు. ఇప్పుడు ఈ వయసుకైనా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. అది చాలా ఆయన మూల్యంగా నాకు బాగా పేరు వస్తూ ఉంది. ఏమంటే ఇంకా ఆయన డ్యాన్స్లో ఎక్కువ నాకు ఫస్ట్ డ్యాన్స్ ఎవరిది అంటే చిరంజీవి గారిదే నేను వేస్తున్నాను. ఇప్పుడు అంటే ఒక అభిమానిగా వీరాభిమాని కాబట్టి నేను అడుగుతున్నాను, చిరంజీవి గారి డ్యాన్స్ అప్పట్లో ఒక న్యాచురల్గా ఒక గ్రేస్ ఇదంతా చూసేవాళ్ళం మనం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే రకరకాల మూమెంట్లు వేస్తున్నారు. లైక్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ మేనల్లుడు ఉన్నారు, ఇంకా ఎన్టీఆర్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అద్భుతమైన డాన్సర్లు. కాకపోతే చిరంజీవి గారి గ్రేస్ ఎక్కడైనా అవుతుందా, మ్యాచ్ అవుతుందా, ఏమన్నా దాటుతున్నారు ఎవరన్నా? సార్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి వీళ్ళది డ్యాన్స్ ఓకే కాదంటే, కానీ చిరంజీవి గారు అప్పుడు డ్యాన్స్ అయినా ఇప్పుడు డ్యాన్స్ అయినా డ్యాన్సే అది. ఆ డ్యాన్స్ని తీసేయడానికి ఏం లేదు, ఒక వెరైటీ స్టెప్స్ ఉంటుందంటే ఆ డ్యాన్స్ ఆయన డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు. చిరంజీవి గారి డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు, ఆయన నటన చేయలేరు. నాకు తెలిసినంత చెప్తున్నాను, ఆయన చాలా గొప్ప డ్యాన్స్ అంటే అదే నాకు పిచ్చండి. చిరంజీవి గారి సినిమాలు ఒకటి కాదు 10 సార్లు చూస్తాను. ఏమంటే డ్యాన్స్ వల్లే. డ్యాన్స్ ఒక సినిమాలో ఉన్నట్టు స్టెప్స్ ఇంకో సినిమాలో ఉండదు అన్నమాట. ఒక సినిమాలో స్టెప్ ఇంకో సినిమాలో ఉండదు. కాబట్టి ఆయన ఆ డ్యాన్స్ వేరు. ఎంతమంది న్యూ ఆర్టిస్టులు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఇంకా ఆయన ఉన్న నాళ్ళు వేస్తే ఇంకా డ్యాన్స్ పేరు మోగుతుంది. చిరంజీవి గారి డ్యాన్స్ అంటే పేరు మోగుతుంది. మీ అభిమానం ఎక్సైట్మెంట్ ఇప్పుడు దాకా ఇచ్చిన ఆన్సర్లు, ఆ 2 ఆన్సర్లతో పోలిస్తే ఇది కొంచెం ముందుకు వచ్చి మరీ చెప్తున్నా. ఉన్నది చెప్తున్నాను. ఎంతమంది ఆర్టిస్టులు రాని, ఎంతమంది డాన్సర్స్ రాని, కానీ వద్దంటం లేదు, చేయలేదు అనటం లేదు. కానీ చిరంజీవి గారి డ్యాన్స్ వేరు. అదే ఎప్పుడైనా ఒక్క ఫోటో ట్రై చేస్తారా? ఫోటో లేదండి, కలవాలి చూస్తున్నా, కలగంటూనే ఉన్నా. ఇప్పుడు మీ కళలో సార్తో ఫోటో తీసుకోవాలా, ఆయనతో కలవాలా, ఆశీర్వాదం తీసుకోవాలా. మీరు ఇంకా అలా ఫోటో తీసుకోవాలా అనే కళ కనకండి. ఇప్పుడు ఏం కలగనాలంటే అదే స్క్రీన్ మీద చిరంజీవి గారి పక్కన ఒక చిన్న స్టెప్ వేసే ఛాన్స్ రావాలి. ఆ ఛాన్స్ వస్తే ఇంకా మహాభాగ్యం కదా నాకు, ఇంకా దేవుడు ఇచ్చిన వరం కదా అది. అలాంటి ఛాన్స్ వస్తే కాదంటాను నేను. అమ్మ ఏం సార్, నేను పక్కన ఫోటో తీయాలనే నేను కోరికతో ఉన్నాను. ఇంకా ఆయన పక్కన డ్యాన్స్ చేయాలంటే ఆ కోరిక ఇంకా సూపర్గా చేయొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియాని చాలామంది తిట్టుకుంటున్నారు. ఏమనంటే ఏంటి ఎవడు పడతాడు, ఏది పడితే చేసేయడం, అది మొత్తం ట్రెండ్ అయిపోవడం, ఇదంతా అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాగా మట్టిలో మాణిక్యాలను వెతుకుతుంది చూడండి. అసలు మీలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి, ఇప్పుడు చిత్తూరులో మీ పని మీరు చేసుకునే వాళ్ళని లాక్కొచ్చి, ఇప్పుడు ఢీ షోలో ఆల్మోస్ట్ ఒక 50 లక్షల దాకా వెళ్ళింది మీ వీడియో. 50 లక్షల మంది చూశారు అసలు ఆ వీడియో. అసలు లాక్కు రావడం, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు సలాం అనడం, మురళీ బాబాయ్ అనే పేరు అందరికీ తెలియడం, ఇలాంటప్పుడు సోషల్ మీడియాని మెచ్చుకోవాలనిపిస్తుంది. మెచ్చుకోవాలి కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నిజంగా మట్టిలో మాణిక్యాలు. సోషల్ మీడియా లేదు కదా సార్, అప్పట్లో లేదు. నాకు తెలిసిన నుంచి సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఈ మధ్యలో కదా సోషల్ మీడియాలంతా వచ్చింది, అంత పబ్లిసిటీ అయింది. ఈ సోషల్ మీడియా వల్లే చాలా మంది ఆర్టిస్టులు బయటపడుతున్నారు. బాబాయ్ మీరు ఏమన్నా అనుకుంటున్నారా కొంచెం ముందు ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే? బికాస్ నిజం చెప్తున్నా, ఓపెన్గా మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటేసరికి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి.
బట్ మీరు 50 దాటేసిన వ్యక్తి, మీరు ఇప్పుడు అయినా ఎనర్జీగా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఇంకా అవకాశాల కోసం ఒక జీవితం మీద ఒక కొత్త హోప్తో బ్రతుకుతున్నారు, ఒక ఆశ ఆశయం ఇలా బ్రతుకుతున్నారు. బట్ ఇంకొంచెం ముందు ఒక 30sలో వచ్చుంటే ఇండస్ట్రీకి, అప్పుడు ఉండే ఎనర్జీ లెవెల్స్ ఇంకా వేరే ఉంటాయి, ఇంకా ముందు వచ్చుంటే వేరే ఉండేది, జీవితం మీద ఇంకా ఆశలు ఉండేవి, ఆశాభావం ఉండేది, ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాను అని చెప్పి. పెద్ద స్థాయికి వెళ్ళకపోయినా ఒక మీడియంగా అయినా కొంచెం బాగా గుర్తింపు తెచ్చుకోవాలి, బాగా ఏదో మన దేనికి మనం మరి అంత పెద్ద స్థాయికి పోవాలని కూడా నేను అనుకోవట్లేదు. అది ఏజ్లో ఉన్నప్పుడు వచ్చి ఉంటే కొంచెం పేరు తెచ్చుకుంటాను, ఏదో కొంచెంగా బాగుపడి ఉంటాను. బట్ మీకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పటి వరకు పిల్లలు బాగా తింటే చాలు టైంకి అని అనుకునేవారు, బట్ ఇప్పుడు నుంచి మీరు బాగా తినాలి, డైట్ బాగా మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరు ఎనర్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఆది సారు, ఆది గారు కానీ అభి మాస్టరు వీళ్ళంతా నాకు బాబాయ్ గారు హెల్త్ చూసుకోండి, మంచి ఫుడ్ తినండి, బాగా జాగ్రత్తగా ఉండండి, ఇదే చెప్తున్నారు. మొన్న అభి మాస్టర్ ఫోన్ చేశారు, ఏం బాబాయ్ గారు ఎలా ఉన్నారు, ఎట్టొస్తుంది రెస్పాన్సిబుల్, బాగా నాకు భలే హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. లేదు మాస్టర్ అని పిలుస్తున్నా, అభి మాస్టరు, బాబాయ్ గారు నన్ను మాస్టర్ అని పిలవద్దండి, అభి అనే పిలండి, అది తప్పండి, మాస్టర్గానే చిన్న కాదు పెద్ద కాదు, ఒక మీరు ఒక స్టేజ్లో ఉన్నారు కాబట్టి మాస్టర్ అనే పిలవాలి, అంతే. వయసులో చిన్నవాడని పేరు పెట్టి పిలిచేది బాగుండదు, నాకు నచ్చదు. అంటే వాళ్ళ బాబాయ్ గారు అని ఓన్ చేసుకోవచ్చు, మనం కూడా ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఇవ్వాలి. అది మాస్టర్ 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 అయిన తర్వాత మాస్టర్ అని పిలవాలా, అంతే. కరెక్ట్. పేరు పెట్టి పెట్టిన బాగుండదు కదా. ఇప్పుడు అభి మాస్టర్ వల్ల నేను ఇంత పబ్లిసిటీ అయ్యాను, నేను ఎక్కడో ప్రోగ్రామ్ చేసి ఏదో ఆదివారం ఒకరోజు తిరుపతిలో పార్క్లో చేస్తుంటాను, అది చూసి వేరే అతను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, ఇన్స్టాగ్రామ్లో పెడితే అది అభి మాస్టర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి రమ్మనడం, ఆడికి వెళ్ళడం, ప్రోగ్రామ్ చేయడం, ఫస్ట్ స్టేజ్ ఎక్కి సక్సెస్ చేసుకుని వచ్చాను. అది నాకు చాలా, ఇంతవరకు నాకు ఆ సంతోషం ఎప్పుడు లేదు. స్టేజ్ ఎక్కాను, పక్కన మాతో పాటు వేరే మాస్టర్ వాళ్ళు వేసినారు కాంపిటీషను, మాకు 92 మార్క్ పట్టింది, వాళ్ళకి 86 మార్క్ పట్టింది. బ్రహ్మాండం. ఫస్ట్ స్టేజ్ ఎక్కి ఫస్ట్ స్టేజ్ ఎక్కి విన్ అయ్యి రావడం నాకు చాలా సడన్ అయిపోయినా. మార్కులు వేసేటప్పుడు నిలబడుకొని దండం పెట్టుకుంటున్నాను, దేవుడా ఇంత దూరం వచ్చాను, పరువు నిలబెట్టవయ్యా తండ్రి, నువ్వేనా అంటే నేను దేవుని ముక్కున్నా. కానీ సక్సెస్ చేసుకున్నాయి, బయట వచ్చాను. దాంతో అభి మాస్టర్, సంతోష్ మాస్టర్ చాలా హ్యాపీ అయిపోయినారు, నాకు చాలా సంతోషం. ఒక్క నిమిషం. సో కాదు, మీరు డి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ లైట్స్, ఆ కెమెరాస్ ఇవన్నీ కొత్త, మీరు బయట చాలా న్యాచురల్గా ఒక ఫీల్తో చేస్తూ ఉంటారు, ఇది మళ్ళీ కట్స్ ఉంటాయి, సడన్గా ఇది ఉంటుంది, కెమెరా వచ్చి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అక్కడ ఏం భయం, కొంచెం భయం కానీ అర్థం కాకపోవడం కానీ ఇలాంటివి ఏం లేవా? అభి మాస్టర్ గారు నాకు చాలా ధైర్యం ఇచ్చారు, బాబాయ్ గారు మీరు ఫస్ట్ స్టేజ్ ఎక్కుతున్నారు, మీరు ప్రోగ్రామ్ చేసినది, కానీ ఇక్కడ షూటింగ్కి రావడం ఫస్ట్ కొంచెం మీకు గిలిగా ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, కాబట్టి మీరు ధైర్యంగా మీరు స్టేజీ పైన వచ్చిన తర్వాత ప్రోగ్రామ్స్, మ్యూజిక్ సాంగ్స్ మొత్తం వేసేటప్పుడు మీరు వేసే మూమెంట్ చూపించేయండి, ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోతే వేరే మూమెంట్స్ మ్యూజిక్ తగ్గట్టు వేసేయండి, కానీ నిలబడకుండా మీరు మూమెంట్స్ చేయాలా అంటే ధైర్యం చెప్పారు. ఏమిరంటే నన్ను అసలు చూపించటలే, ముందు అభి మాస్టర్, సంతోష్ మాస్టర్, ఈ డాగ్లో డ్యాన్సర్స్ డాగ్ వాళ్ళు వేస్తున్నారు, నేను వాళ్ళు నాకు కనబడరు, నేను వాళ్ళకి కనబడను, స్క్రీన్ వెనకాల నిలబెట్టేస్తారు నన్ను. అంటే నన్ను సస్పెన్స్, అంటే అభి మాస్టర్ గారు మిమ్మల్ని ఎవ్వరు చూడకూడదు బాబాయ్, స్టేజీ పైనే కనబడాలా, అప్పటి వరకు కనిపించకూడదు అంతవరకు, కానీ మాతో కూర్చోండి, మేము ప్రాక్టీస్ చేస్తుంటాము, మీరు వచ్చి చేయొద్దండి, మేము చేసుకుంటాం. ఏమంటే అభి మాస్టర్ క్లాస్ రూమ్ తీసుకెళ్ళి 2 టైం వేసి ప్రాక్టీస్ చేయమన్నారు, వేసి చూపించు, వేశాను. బాబాయ్ గారు ఇంకేయద్దండి, ఇంకా మీ మూమెంట్స్ అంతా మీరు గుర్తుపెట్టుకొని ఇంక వదిలేయండి, మీ గురించి మాకు లేదు, మేము కావాలంటే మేము కంపోజ్ చేసుకుంటాము, మీరు కనబడింది స్టేజ్ పైన కనబడాలి, ఎవ్వరు మాకు వచ్చినట్టు కనబడకూడదు. అంటే మిమ్మల్ని ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ కింద చూపిద్దామని అనుకున్నారు,
సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద. కానీ ఆ గుర్తింపు వచ్చిందండి. ఎట్లా సర్ప్రైజ్గా పెట్టారు అభి మాస్టరు, అంతకంత గుర్తింపు తెచ్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మార్కులు పడి విన్ అయ్యి వచ్చాము. ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు. బాగా చాలా నా జీవితంలో అది ఫస్ట్ ఇలాంటి చూడడము. అభి మాస్టర్కి, సంతోష్ మాస్టర్కి చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. యాక్చువల్లీ మిమ్మల్ని ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ట్రెండ్ అయ్యి అలా అయ్యారు. ఎవరండి అది పోస్ట్ చేసింది? అది సండే ఒకరోజు మున్సిపల్ పార్క్లో ప్రోగ్రామ్ చేస్తారు. డ్యాన్సర్స్ ఇద్దరున్నారు, నవీన్, నాని. వీళ్ళు వారం వారం ఒక్కొక్కరు మార్చి చేసుకుంటారనమాట. వీళ్ళ గ్రూప్ ఒకరోజు ఒక వారం, నెక్స్ట్ వారం వచ్చి ఇంకొక గ్రూప్ మరి. సరే నేను కాలక్షేపానికి ఈవినింగ్ టైం వెళ్తాను సండే. అప్పుడు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. వాళ్ళే పిలిచారనమాట, ఎవరైనా ఆడియన్స్ వచ్చి డ్యాన్స్ చేయాల్సి ఉంటే చేసుకోవచ్చు. అప్పుడు వీళ్ళని వేస్తానంటే వాళ్ళు ఒకలాగా చూశారు. సర్లే చూసుకుంటారు ఆడియన్స్, అది ఏమరా వయసు అయిపోయింది, అది వీనే ఇలా అనుకుంటారు. ఎవరైనా అనుకుంటారు, ముసలోడుగా ఉన్నాడు ఏమైపోతాడు. కానీ మన టాలెంట్ మనకు తెలుసు, భగవంతుడు తెలుసు. స్టేజ్ ఎక్కిన తర్వాత చూపిద్దాం లేటన్. ఏం పాట వేస్తారే అన్నారు. ముఠా మేస్త్రి పెట్టాను నేను. నాకు ప్రాణం పోసింది ముఠా మేస్త్రి, నాకు ఇంత దాకా రప్పించింది ముఠా మేస్త్రి. ఆ సాంగ్ సిగ్నేచర్ మూమెంట్ కదా. ఈ బెండ్ చేస్తున్నాను కదండి, ఇదే మెయిన్. ఆ డ్యాన్సుల్లోనే 2 times ఈ స్టెప్స్ ఉంది కదా, ఆ స్టెప్సే మెయిన్. అదే లుక్. ఇప్పుడు మీరు అంటే డ్రమ్స్ నుంచి నేర్చుకున్నాను అని అన్నారు కదా, చిరంజీవి గారి పాటలు చూసి కూడా నేర్చుకున్నారు కంప్లీట్గా. ఎవరన్నా మీకు మాస్టర్ ఉండేవారా? నేర్పించేవారు? మాస్టర్ చూస్తూ నేర్చుకోవడమే. డ్రమ్స్ కొట్టే ఆయనే మా ఊరే అతను. చిత్తూరు సంతపేట మంగసముద్రం. అది ఆయన డాన్సరా? కాదు కాదు, డ్రమ్స్. జస్ట్ డ్రమ్స్ ఫంక్షన్లకి డ్రమ్స్ ఆయన మీకు నేర్పించే స్కోప్ నేర్పించేది. ఆయన ఒకేమంటాడు, నేను కొట్టే మ్యూజిక్లు నువ్వు ఆడగలుగుతావరన్న. నేను మామని పిలుస్తా, ఆయన నన్ను మచ్చని పిలుస్తాడు. ఎన్ని రకాలు కొడతారో కొట్టండి, అన్ని రకాలని ఆడి చూపిస్తాను. చిన్న వయసే అప్పుడు. అదే న్యాచురల్గా వచ్చిన డాన్స్. అంటే అదే ఒక 7th class 6th class చదివేటప్పుడే ఎంతసేపు కొడతారో కొట్టండి, ఎన్ని విధాలు కొడతావు కొట్టు, అన్ని విధాలు నేను ఆడి చూపిస్తా. ఎన్ని రకాలు కొడతావు అన్ని రకాలు నేను ఆడి చూపిస్తాను. సరే కొడుతుడు, కానీ ఆయన కొట్టలేక ఆయన నిలిపేస్తాడు. రే మచ్చాన్ని కాదు రబ్బా, నువ్వే గెలిచినవారు రబ్బా అని వేస్తాడు. అప్పుడు అంతా ఆ మ్యూజిక్, అదే నాకు డ్యాన్స్ అంటే. మళ్ళీ ఉండగా ఈ పసివాడి ప్రాణం స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఎక్కువ బ్రేక్ డ్యాన్స్. ఈ ఖైదీస్ వచ్చి 30 years పైన అయిపోయింది అనుకుంటా. అది చాలా ఇదిగా వేస్తుంటాను. అప్పుడు రగులుతుంది మొదలుపోతుంది. ఇప్పుడు నేను వేయాలని ఉండాను, కానీ ఆ రోజు ష్యూర్ పక్కా వేసి చూపిస్తాను. అదేలాగా మెటీరియల్ చేసుకొని చేయాలని ఉండాను, చేసి చూపిస్తా. అది చూసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెడతాను. చేయాలి ఏమంటే అప్పుడు చేసిన అయిపోయి 30 years పైన అవుతుంది. అది ఇప్పుడు వేయాలని నాకు కోరిక ఉంది. ఆ డ్యాన్స్ రాదండి ఎవరికి. ఆ ఖైదీలో సాంగ్స్ రగులుతుంది మొదలుగా సూపర్ సాంగ్స్, సూపర్ హిట్ అయింది కదా సినిమా. అది ఆ సాంగ్స్ వేయాలని ఉండాను, కానీ ఎప్పుడు వేస్తాను తెలియదు, ఏది చూపిస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.